ముందుగానే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే భోగి మంటలు, పిండి వంటలు, గొబ్బెమ్మలు. మాకైతే ఎస్పెషల్లీ కోడి పందాలు కూడానండి. అందరూ కూడా ఎక్కువగా పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా. ఈ మధ్య కాలంలో అయితే పిల్లలు ఎక్కువగా తినట్లేదని పిండి వంటలు అయితే అంతగా చేయట్లేదు. నేను కూడా ఈ సంవత్సరం ఏ పిండి వంటలు చేయలేదు, కానీ ప్రతి సంవత్సరం పండక్కి పిలవడానికి వచ్చేటప్పుడు అమ్మ వదిన వాళ్ళైతే నాకు కొన్ని రకాల పిండి వంటలు ఇస్తారు. ఈ సంవత్సరం ఏ పిండి వంటలు ఇచ్చారో చూపిస్తాను, చూసేయండి ఒకసారి. అమ్మ అయితే పిల్లలు ఇంకా వేరే పిండి వంటలు తినరు కాబట్టి పూతరేకులు, సున్నుండలు చేసి తీసుకొచ్చింది. అమ్మ తీసుకొచ్చింది. పెద్దదినైతే జంతికలు, గులాబీ పువ్వులు పెద్ద పెద్ద సైజులో వేసింది. ఇవి గోర్మిటీలు. పిండి వంటలు అయితే ఇవి. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి.